బబులోనులో దారియస్సు రాజు పాలనలో ఒక భక్తుడు నిజాయితీ గలవాడు జీవించాడు. ఆయన పేరు దానియేలు. రాజు దానియేలుని ఎంతో ఇష్టపడ్డాడు. ఆయనకున్న జ్ఞానం, నిజాయితీ అందరికీ మించినది. ఇది చూసి మిగతా అధికారులు అసూయతో ఆయనను కింద పడేయాలని యోచించారు. వాళ్ళు రాజును మోసగించి ఇలా అన్నారు: మహారాజా, 30 రోజులు ఎవరు దేవునికి గాని ఎవ్వరికి గాని ప్రార్థించకూడదు. మీకే వందనం చెయ్యాలి. అతిక్రమిస్తే సింహాల గుహలో వేయాలి. ఆజ్ఞ తెలిసిన దానియేలు రోజు 3 సార్లు తన దేవునికి ప్రార్థించేవాడు. దానియేలు పట్టుబడ్డాడు. రాజు బాధపడ్డాడు కాని ఆజ్ఞను మార్చలేకపోయాడు. దానియేలు సింహాల గుహలో వేయబడ్డాడు. కాని దేవుడు తన దూతను పంపి సింహాల నోరు మూయించాడు. దానియేలు ఒక్క గాయమూ లేకుండా కాపాడబడ్డాడు. ఉదయం తొందరగా రాజు వచ్చి అరిచాడు: దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించాడా? మహారాజా, నా దేవుడు తన దూతను పంపి సింహాల నోరు మూయించాడు. నేను నిర్దోషినని ఆయన రుజువు చేశాడు. ఆ రోజు రాజు దారియస్సు ఇలా ప్రకటించాడు: దానియేలు, దేవుడు జీవము గల దేవుడు. ఆయనే రక్షకుడు. ఆయనే అద్భుతాలు చేయువాడు. దానియేలు జీవితం మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. ఎలాంటి కష్టాలొచ్చినా దేవుని మీద విశ్వాసం ఉంచితే ఆయన మనను కాపాడుతాడు. దానియేలులాగే మీరు కూడా విశ్వాసంలో నిలబడండి. అప్పుడు సింహాల గుహ కూడా మీకు హాని చేయలేదు. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.